తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కేంద్ర రాజకీయాల్లోకి ప్రవేశంపై వచ్చిన ఊహాగానాలకు ఆయన స్వయంగా స్పష్టమైన సమాధానం ఇచ్చిన తీరు ఆయన నిశ్చయాన్ని తెలియజేస్తోంది. బ్లూంబెర్గ్ ప్రతినిధి చంద్రబాబును మోదీ కేబినెట్లో చేరే అవకాశం ఉందా అని ప్రశ్నించగా, చంద్రబాబు తన ప్రాధాన్యతలు రాష్ట్ర అభివృద్ధిపైనే ప్రస్తుతానికి కేంద్రీకృతం చేస్తున్నానని స్పష్టంగా తేల్చి చెప్పారు. నిప్పులేనిదే పొగరాదు కదా. ఈ ఊహాగానాలు ఎలా వచ్చాయి? ఇటీవల చంద్రబాబు సమక్షంలోనే మంత్రి కేజీ భరత్ నారా లోకేష్ ను వచ్చే కాబోయే ముఖ్యమంత్రిగా ఎవరూ అవునన్నా కాదన్నా అంటూ చేసిన ప్రకటన వల్ల రాష్ట్ర రాజకీయాల్లో అలాగే కొన్ని అంతర్జాతీయ మీడియా వర్గాల్లోనూ సంచలనమైన విషయం తెలిసిందే కదా. అప్పటి నుంచి సీఎం చంద్రబాబు తన బాధ్యతలను లోకేష్ కు అప్పగించి కేంద్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడానికి సిద్ధమవుతారా అనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ఈ ప్రశ్నపై చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. తనకు కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచన లేదని స్పష్టం చేశారు. మోదీ కేబినెట్లో చోటు కల్పించాలని స్వయంగా ఆహ్వానం వచ్చినా వెళ్లే పరిస్థితి ప్రస్తుతానికి లేదని తేల్చి చెప్పారు. ఇప్పుడు ఆయన దృష్టి మొత్తం విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేయడంపై కేంద్రీకృతమై ఉందని స్పష్టం చేశారు. వైఎస్ జగన్ చేసిన విధ్వంసం నుంచి ఆంధ్రప్రదేశ్ను కాపాడడంపైనే అని స్పష్టం చేశారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో ఇప్పటికే టీడీపీ మంత్రులు కింజారపు రామ్మోహన్ నాయుడు, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ కేంద్రంలోని మిత్రపక్షంలో భాగం కాబట్టి ఇప్పటికే వారి పార్టీకి చెందిన మంత్రులు కేంద్ర కేబినెట్లో ఉన్నారని ఆయన గుర్తు చేశారు. ఇది చంద్రబాబుకు రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడిగా తన ప్రాధాన్యతలపై స్పష్టత ఉందని చూపిస్తుంది. సంకీర్ణ ప్రభుత్వాలు రాజ్యమేలిన కాలంలో ప్రధానమంత్రి పదవి తనకు ప్రతిపాదించబడినా తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే పరిమితమవుతానని అప్పట్లో కూడా చెప్పారు. ఇప్పుడు కూడా అదే దృఢత ఆయనలో కనిపిస్తుంది. చంద్రబాబు ఇచ్చిన స్పష్టత రాష్ట్రానికి పూర్తిగా కట్టుబడి ఉండాలనే అభిప్రాయం ఆయన నడవడికలో ఒక గొప్ప నాయకత్వ లక్షణంగా గుర్తించవచ్చు. ఇక లోకేష్ సీఎం అనే ప్రశ్న రానే రాదు. రాజకీయ గోల మధ్యలో కూడా తన దృఢ నిర్ణయాన్ని చెబుతూ కేంద్రంలో భాగస్వామ్యం గురించి వచ్చిన ఊహాగానాలకు చెక్ పెట్టడం రాజకీయ విశ్లేషకుల మధ్య చర్చనీయాంశమైంది. ఇది స్పష్టంగా చెప్పగలిగేది ఏంటంటే చంద్రబాబు గారి ప్రాధాన్యత రాష్ట్ర అభివృద్ధిపైనే ఉంది. కేంద్ర కేబినెట్లో చేరే అవకాశాలపై ఊహాగానాలను నమ్మాల్సిన అవసరం లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.